హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ వన్ మోర్ అధికారిక ప్రకటన ఏంటంటే ఫస్ట్ అమరావతిలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంట. అదే ఈవెంట్ కి మన డిప్యూటీ సీఎం అండ్ సీఎం విత్ ప్రభాస్ ఇంతమంది భారీ పర్సనాలిటీని ఆ రోజు చూడబోతున్నామంట సార్. ఈ రోజు కూడా కళ్యాణ్ సార్ ఇవాళ రేపు ఒక యూనివర్సిటీ కాన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. ఫస్ట్ ఒక డిప్యూటీ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి నెక్స్ట్ రేపు అని అనుకుంటున్నా కదా. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆయన గెస్ట్గా వెళ్తున్నారు మొదటిగా. అలాగా ఇవన్నీ ఒక గుడ్ సైన్ అండి. అంతే వాళ్ళు స్టేట్ కోసం ఎంత డెవలప్. ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఎ గుడ్ సైన్ హోమ్ మినిస్టర్ గారు, మన వైజాగ్ హోమ్ మినిస్టర్ గారు వనిత గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఇప్పటి వరకు చూసిన పొలిటికల్ లీడర్స్, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ప్రెస్ మీట్స్ మీరు చూసే ఉంటారు. వాళ్ళు ప్రశ్నించడం మానేసి, ప్రజల తరపు మాట్లాడడం మానేసి, ఎప్పుడు పర్సనల్ గ్రడ్జ్, పర్సనల్ అటాక్ మీద మాట్లాడడం, బూతులతో మాట్లాడడం ఇప్పటి వరకు మన పొలిటికల్ లీడర్స్ వైపు నుంచి చూసాము. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ప్రభుత్వం మారిన తర్వాత యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వనిత గారి మాటలండి ఈ రోజు నిన్న అనుకుంటా ఎంత బాగా మాట్లాడారు సార్. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఇట్లా ఉండాలి లీడర్ అంటే అని అనిపించుకున్నారు సార్. సో దట్ ఈస్ ద గుడ్ సైన్ అని అనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రభుత్వం ఇలా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. డెఫినెట్ గా అందుకోసమే అంటే ఒక స్త్రీ తన ఇంటిని ఎంత సమర్థవంతంగా చక్కపెట్టుకోగలదో అలాగే రాష్ట్రాన్ని కూడా శాంతి భద్రతల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతే భద్రతగా చూసుకోగలదనేది వాళ్ళ నమ్ముకోండి. అది ట్రూ కదండి. ఆడవాళ్ళు ఎంత చక్క మేనేజరియల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అందుకోసం బహుశా వనిత గారికి, మేడం గారికి అవి ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. సార్ అది గాంజాయి గురించి మాట్లాడారు సార్. ఇప్పటి వరకు మేము చూసిన మంత్రులు వాళ్ళందరూ వేరు సార్. కింద కమెంట్స్ బూతులు తిట్టే లీడర్స్ ని చూసామండి. అసలు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నావు నా బంగారు తల్లి అనుకుంటే ఎంత మంచి కమెంట్స్ సార్ ఆవిడకి. ఇట్స్ రియల్లీ గుడ్ సైన్ అని చెప్పుకోవాలండి. అండ్ వన్ మోర్ థింగ్, వైఎస్ఆర్సీపీ పతనమైనా ఇంకా అధాపాతాలను తొక్కేస్తానని చెప్పారు. ఇక అది అధాపాతాలంలోకి వెళ్ళిపోయినట్టేనా, మళ్ళీ చిగురించిద్దా అంటే మీరేమంటారు? టిపికల్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అంటే టు బి ఓపెన్ అనమాట. తెలుగుదేశం అలాగే అనుకున్నాం, కాంగ్రెస్ అలా అనుకున్నాం, లేచాయి. వీళ్ళు లేస్తారు. ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో తెలుస్తుంది. ఉండాలి, అలాంటి వాళ్ళు రావాలి, రమ్మని. కానీ ఆ ఛాన్సే తీసుకోలేదు కదా సార్. ఇప్పుడు లేదు, అయిపోయింది, తొక్కేశారు కదా. తొక్కేసి లేస్తారంటారు. లేవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి కావాలి అంటే కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే లెట్ దెమ్ కమ్. లేచినా కూడా మన ఎంత ఏమంటే ఒక ఐరన్ని ఎన్ని దెబ్బలు కొడితే అంత స్ట్రాంగ్గా తయారవుతుంది ప్రతిదాన్ని కూడా. అలాగే మనకి ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో తెలుస్తుంది. ప్రత్యర్థులు లేరు అనుకోండి, పరిపాలన సురక్షితంగా సాగదు ఎక్కడ కూడా. ఒకవేళ వస్తే రండి, మీరు ఎంత స్పీడ్లో వచ్చినా పర్వాలే, అప్పుడు మేము ఇంకా అంత స్ట్రాంగ్గా తయారవుతాం కదా. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రత్యక్ష పార్టీ అయితే లేదు. దెన్ ఒకవేళ ప్రజలకి తగ్గ ప్రభుత్వాన్ని సమకూర్చని ప్రభుత్వం తయారైంది అనుకోండి, ఈవెన్ మన ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే, ఇప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా కొద్దిగా ఏమైనా ఇబ్బందులు పెడితే ప్రతిపక్షంగా మారే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారి అవుతారా మళ్ళీ అంటే? అది అలాగే అంటే వాళ్ళిద్దరికి ఉన్న మెచ్యూరిటీ ప్రకారం పరిపాలన చాలా మంచిగానే సాఫీగానే సాగుతుందండి. అనుకున్న ప్రామిసెస్ ప్రకారం ఏవైతే వాళ్ళు సూపర్ 6 లాంటి పథకాలు తీసుకొచ్చారో వాటిని నెరవేర్చడానికి డెఫినెట్గా వాళ్ళు వంతు ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ మీద నేను తీస్తానని అన్నట్టు, దాని మీద ఆయన మొదటి సంతకం పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో ఈ మార్పు కంటిన్యూ అవుతుందండి. ఇంతకుముందు ఒక లెక్క, ఒకసారి ఇప్పుడు మీరేమో రావని దాచుకుంటున్నారు సార్. ఇప్పుడు నుంచి అది ప్రభాస్ గారి డైలాగ్ కదా, ఇప్పుడు నుంచి ఇంతకుముందు లెక్క ఇప్పుడు లెక్క. ఇప్పుడు వాళ్ళల్లో ఒక కమిట్మెంట్ ఉంది.
కలిసి కూటమిగా పనిచేస్తున్నారు. ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిజల్ట్స్ ముఖ్యం, మాటలు కాదు ఇక్కడ నుంచి. సో దానికి తగ్గ కృషి, దానికి తగ్గ స్ట్రాటజీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తారండి. చేయకపోవడానికి ఉండదు, ఒకవేళ లేట్ అయినా కూడా చేసేస్తారు. ఒకవేళ చేయని పక్షంలో ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా, వాళ్ళ నిర్ణయాలను మనం కాదనలేము. సో దానికి ఇంతే మెజారిటీ, ఇంతే సపోర్ట్ రావాలంటే దీనికి డబుల్ చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించడం, ప్రజలు బాధ్యతలు ఇవ్వడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవడానికి నిర్విరామ కృషి జరగాలి. పవన్ కళ్యాణ్ గారు అందుకే జనాలతో ఉండి జనాల సమస్యలను తెలుసుకుంటూ గ్రామీణ స్థాయిలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యల మీద ఆయన క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని రెక్టిఫై చేసి ఇలాగా ప్రతి అనుక్షణం ఈ సర్వీస్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అట్లా జరగాలి. అప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. అట్లా కొన్నాళ్ళ పాటు ప్రత్యర్థులు అంటూ ఇంకా వాళ్ళు ఎక్కడైనా అందరూ ప్రతిసారి మనమే గెలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. అలా మన బాధ్యతలను అప్పుడప్పుడు గుర్తు చేయడానికి కూడా ప్రత్యర్థులు కూడా ఉంటేనే కొంచెం కిక్కే వేరే కదబ్బా. ఏదో మా కోసం ఇంకా 2-3 డైలాగ్స్ అట్లా బయటికి తీయండి సార్. ఎట్లా వస్తాయి?